సో కోయంబత్తూర్ కూడా ఈ రోజే రిటర్న్ అయిపోతున్నాము. కాకపోతే కంపెనీలో రేపు వెళ్ళినట్టు చెప్తాం అనమాట. ఈరోజు చాలా ఎక్కువ ఉంది ఎండ. ఎదురు కనిపిస్తుంది కదా, చూడండి ఎంత బాగుందో. 32 ఫీట్ అంటారా, మంచోడు అన్న. ఆయన అడిగి మరి ఇచ్చాడు. అరే మామూలుగా ఆపుతారు అసలు. దరిద్రం ఎలా ఉంటుందో మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. చూపిరా బైక్ది, అదే మన దరిద్రం. అందరు జోబులు చేతులు పెట్టుకొని ఫోన్లు ఎత్తేస్తారు. నిన్ను చూసి చెప్పుంటాడు రా, డోరా మచ్చికైపోయిందిరా. మంచోడు అయిపోయాడు డోరా. తిను, పండగ చేసుకో. ఈ విషయం మా కంపెనీ వాళ్ళకి తెలీదు. మేము ఇంకా ఈ రోడ్లోనే ఆన్ డ్యూటీలో ఉన్నాం అనుకుంటున్నారు పాపం. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే ఈ రోడ్ లో ఉన్నాం మామ. సో ఈరోజు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం జరగబోతుందని. కోయంబత్తూర్కి రిటర్న్ అయిపోదాం ఈ రోజే, వర్క్ కంప్లీట్ చేసుకొని అనుకున్నాము. సో ప్రెసెంట్ అయితే టైం వచ్చి మార్నింగ్ ఎంత హరి 10 అయిపోయింది, 11 కావస్తుంది. మేము 11:30 అట్లా సైడ్కి వెళ్దామని చెప్పామన్నమాట కస్టమర్ కి. కాకపోతే ఇంకా ఇక్కడే లేట్ అయిపోయింది, లేట్ గా లేసాము. ఈ రోజు అయితే సైట్ లో వర్క్ కంప్లీట్ అయిపోద్ది మామ. కాకపోతే కోయంబత్తూర్కి ఈ రోజు రిటర్న్ అవుతామా లేదా రేపు రిటర్న్ అవుతామా అన్నదే చూడాలి. నువ్వు చెప్పు మామ, ఏం చేద్దాం? ఓపిక ఉంటే ఈరోజు వెళ్ళిపోతాం. కొద్దిగా అసలు బాడీ సహకరించకపోతే రేపు వెళ్దాం. అట్లా హోటల్ కూడా ఉంది మనకి, అట్లా ఉంది కాబట్టి వచ్చాక ఆలోచించి డిసైడ్ అవుదాం. ఈజీ, ఎందుకంటే పక్కనే బస్ స్టాండ్. జస్ట్ అన్ని లగేజ్ తీసుకొని బస్ ఎక్కేస్తే సెట్ అయిపోద్ది. కాకపోతే లగేజ్ తీసుకుని ఎక్కడం కూడా పెద్ద టాస్క్ అనమాట. చూద్దాం, వీడియో చూస్తున్నాడు మీకు కూడా తెలుస్తూ ఉంటది, అలానే మాకు కూడా తెలుస్తూ ఉంటది. ప్రెసెంట్ అయితే బయలుదేరాలి. టిఫిన్ ఏం తినలేదు, ఏదో జ్యూస్ ఏదో ఒకటి తాగేసి మనం సైడ్ కి బయలుదేరద్దాం బస్ ఎక్కి. సో వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి మామ. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇదే మామ బస్ స్టాండ్. మనం వెళ్ళాల్సిన బస్సు అసలు ఎక్కడ కూడా మనకు ఐడియా లేదు. ప్రెసెంట్ అయితే వెళ్ళి కనుక్కోవాలి ఎంక్వైరీలో. ఫస్ట్ ఏదో జ్యూస్ తాగేద్దాం రా, అరగంట పట్టదు మళ్ళీ మనం దిగడానికి, అంతే కదా. ఇది మామ జ్యూస్ షాప్, ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా. అలానే సీటింగ్ చూడండి ఎలా ఉందో. ఆ పక్కనే అనమాట బస్ స్టాండ్. ఇక్కడ క్వాంటిటీ ఉంటుంది కానీ క్వాలిటీ ఉండదు రా కదా. క్వాంటిటీ ఉంటుంది, ప్రైస్ తక్కువ, క్వాలిటీ ఉండదు. అదే లాస్ట్ టైం తాగాం కదా ఈ రోడ్లోనే. ఈ రోడ్లోనే ఇట్లాంటి షాపులు ఎక్కువ. ఏ ఊర్లో చూడలే. బర్లే అసలు ఎక్కడ ఏం బస్సు నెట్ట తెలుస్తుందా మనకి? ఇంత పెద్ద చూడు బస్ స్టాండ్, అసలు 100 బస్సులు ఉన్నారు ఆయన. అదే ఒక్కొక్క నడుకుంటూ వెళ్తా ఉన్నాం మామ. మనం వెళ్ళాల్సిన బస్సు ఎక్కడ అన్ని తమిళ్లో ఉంటారు, అదే ఇబ్బంది. అది ఇబ్బంది. మళ్ళీ బస్సు నంబర్లు ఏముంటారో పేర్లు కానీ వాళ్ళ అదే ఇబ్బంది ఇక్కడ. అదే అందరిని అడిగే పోవాలి ఇంక కంపల్సరీగా. అన్న పూంద్రే పోరు బస్ వరమా. సో బస్సు కోసం వెయిట్ చేస్తే పని అవ్వదని ఆటో బుక్ చేసుకున్నాం మామ. జస్ట్ ఒక 14 కిలోమీటర్స్ అలా అనమాట. బస్ అయితే 24 రూపాయలతో మాక్సిమం అయిపోద్ది. ఇప్పుడు వెళ్ళడం కొంచెం ఇంపార్టెంట్, అర్జెంట్ కాబట్టి ఆటోలో బుక్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. 400 రూపాయలు అంతే కదా, 400 రూపీస్ అనమాట. 100లో తీసుకెళ్తున్నాడు అన్న. నేరుకి వెళ్తే కోయంబత్తూర్ రా, అది ఇదే రోడ్లో. సో సైడ్ కి అయితే వచ్చేసాం మామ. వెనకాల కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ అదే రూఫ్ టాప్ మీద వచ్చా అనమాట. గత 2 రోజులుగా ఇదే చూపిస్తూ ఉన్నాను, నాకు తెలిసి మీకు ఇది 3వ రోజు అనమాట. కాకపోతే ఇదే లాస్ట్ డే ఉండబోతుంది. త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని బయలుదేరదాం. ఎందుకంటే ఎండ చూడండి పైనే ఉంది, భయంకరంగా పడుతుంది. గత 2 days గా ఎండ కూడా చాలా తక్కువ ఉంది అనమాట. ఈరోజు చాలా ఎక్కువ ఉంది ఎండ. సో పైన వర్క్ కంప్లీట్ చేసుకొని మామ కిందకి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? చలో. సో మామ వర్క్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో జస్ట్ మన సైడ్ కి పక్కనే ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట, కాలభైరవ టెంపుల్. ఇది ప్రపంచంలోనే 32 ఫీట్ హైట్ ఉండే కాలభైరవ స్టాచ్యూ ఉండే టెంపుల్ అనమాట. ఇది ఈ రోడ్ లోనే ఉంది. ఈ రోడ్ నుంచి ఒక 14 కిలోమీటర్స్ దగ్గరలో, అంటే మా సైడ్ కూడా అక్కడే అనమాట, జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ ఆ టెంపుల్ కి. అక్కడ చూసుకొని మనం బయలుదేరదాం అనుకుంటున్నాం. ప్రెసెంట్ అయితే ఎలా కోయంబత్తూర్ వెళ్ళిపోదాం ఈరోజు. సో కోయంబత్తూర్ కూడా ఈ రోజే రిటర్న్ అయిపోతున్నాము. కాకపోతే కంపెనీలో రేపు వెళ్ళినట్టు చెప్తాం అనమాట. అంటే ఈ రోజు వెళ్ళిపోయామని చెప్తే రేపే వీక్ ఆఫ్ తీసుకోమంటారు, ఎల్లుండి వేరే ప్లేస్కి వెళ్ళమంటారు. సో అందుకని వరుసగా 2 days సెలవు తీసుకుందామని రేపు వెళ్తున్నట్టు చెప్తాము. ఎల్లుండి కూడా మనకి హాలిడే అనమాట. 2 రోజులు కోయంబత్తూర్లో రెస్ట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఆ టెంపుల్ చూసుకొని మనం బస్ ఎక్కిపోదాం. మీకు చూపిస్తా టెంపుల్, చాలా బాగుంటది అనమాట. చాలా పెద్ద స్టాచ్యూ ఉందంట, చూద్దాం. ఎదురు కనిపిస్తుంది కదా, చూడండి ఎంత బాగుందో. 32 ఫీట్ అంటారా. అదే వెనకాల ఉండదు కుక్కనా.
సో లోపల పోయి దర్శనం చేసుకుని వద్దాం మా ఫస్ట్ అయితే. మీకు చూపిస్తాను, ఒకవేళ వీళ్ళు ఉంటే షూట్ చేసే విధంగా ఉంటే మీకు కూడా చూపిస్తా. ఇదేమన్నా కోరుకుంటే జరుగుతాయంటారా ఏమంటారు కోరికలు, అందుకే చూడు ఎంత మంది చేస్తున్నారట. దీనికి ఏదో ఉంటది ఒకటి, ఇటు చేయాలా అటు చేయాలా ఉంటుంది పద్ధతులు. మనకు కరెక్ట్ పద్ధతులు తెలిస్తే బాగుంటది. తమిళనాడులో ఉన్న అన్ని టెంపుల్స్ లో ఇదే అనమాట ఇబ్బంది, అంతా తమిళ్లో రాసు. మనకి ఏం అర్థం కాదు ఎక్కడ ఏం ఉంటాయని. సో చూడండి అట్లా కరెక్ట్ గా ఎదురుగున్నాం అనమాట. చాలా హైట్ అసలు 32 feet. కుక్కలు తీసుకొస్తున్నాడా చూడ, దానికి మళ్ళీ బొట్టులు. ఆయన వాహనం కాబట్టి, ఆయన వాహనమే కుక్క కాబట్టి బలబనుగా ఉన్నాయి చూడ. సో దర్శనం చేసుకుని లగేజ్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చేసాం మామ. ఆటో కోసం వెయిటింగ్ అనమాట. లేదా బస్ అయినా వస్తే బస్ అయినా ఎక్కేసి వెళ్ళిపోతాము. కాకపోతే ఏది రావట్లేదు, అదే బ్యాడ్ లక్. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ప్రజెంట్ అయితే. చూద్దాం. లారీ అన్న లిఫ్ట్ ఇచ్చాడు అనమాట మాకు. ఇప్పుడు లారీలో పోతూ ఉన్నాం. లారీ అబ్బా సౌండ్ ఎక్కువ ఉంది మా. పాటలు హెవీ అసలుకి కదా, రాదు అసలు. అవును, అది ఎక్కువ పెట్టుకుంటారు నిద్ర రాకుండా. కట్టిది కిందకి పైకాను. మంచోడ్రా అన్న, ఆయన అడిగి మరి ఇచ్చాడు. అరే మామూలుగా లాపుతారు అసలు. అదే మన లగేజ్ చూసి ఆగాడు ఆయన. సో వచ్చేసాము బస్ స్టాండ్కి అయితే. ఇదే అనమాట బస్ స్టాండ్. బస్ వస్తే ఇంక మనం ఎక్కేసి ఈ రోడ్డుకి పోదాం. ఈ రోడ్ నుంచి కోయంబత్తూర్ ఎక్కేసాము బస్ అయితే. ఇప్పుడే సీట్లు లేవన్నమాట, తొందరగా నిలబడుకున్నాం. 400 ఎక్కడ, 20 రూపాయలు ఎక్కడ రా హరి? అదే కదా, మార్నింగ్ 400తో వెళ్ళాం మామ ఆటోలో. ఇప్పుడు బస్సులో 20 రూపాయలతో వచ్చేసాం అనమాట బస్ స్టాండ్కి. హైలైట్. 380 రూపాయలు సేవా. ఏంది లంచ్కే? వెజ్జా నాన్ వెజ్జా? చూద్దాం పద. ఆటో 2 రెస్టారెంట్లు ఉన్నాయి. ఇది వెజ్ మామ, కైలాష్ కెఫే అంట. ఈ పక్కన చూడండి తంజావూర్ మిలిటరీ కిచెన్. దీనికి వెళ్దాం. 100% నాన్ వెజ్ అంట. అరే బొమ్మ పది అందరూ హరి, బొమ్మ తీసేట్టుందా? రెస్టారెంట్ లోపల చూసారు మా, బొమ్మలు బలి పెట్టున్నారు. అలానే అంబియన్స్ కూడా చాలా బాగుంది. జనాలు కూడా ఫుల్ ఉన్నారు అనమాట. ఫుల్ రష్ ఉండేసరికి హరి నేను పక్క పక్కన కూర్చోవాల్సి వచ్చింది. నూనె ఎక్కువ కావాలా? చల్లగా ఉంది బిర్యానీ అందులో. మసాలా ఎక్కువ ఉంది మామ నిజంగా. ఎట్టుందా? ఏం తీసేది నోట్లో ముక్క అల్లం ముక్క. సో ఇప్పుడే టైం వచ్చి 3:40 అయింది అనమాట. ఇప్పుడే వచ్చాం రూమ్ కి. ½ అన్ అవర్ అలా తిని జరిగేంత వరకు కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ప్యాక్ చేసుకుని మనం అయితే బయలుదేరదాం. అరగంట రిలాక్సేషన్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది మామ. అలానే బట్టలు కూడా ప్యాక్ చేసాము, పెద్ద ఏం కష్టపడలేదు. అన్ని ఆల్రెడీ ప్యాకింగ్ లోనే ఉన్నాయి అనమాట. సో తీసుకొని ఇంకా మా పక్కనే బస్ స్టాండ్ చూపించాను కదా, అక్కడికి వెళ్ళి కోయంబత్తూర్ బస్ ఎక్కేద్దాము. అసలు ఉందో లేదో కూడా చూడాలి. సో చూద్దాం. హరి రెడీయా? సో బయలుదేరదాం. ఇప్పటికే టైం వచ్చి 4:30 వస్తుంది. మనం ఎంత త్వరగా బయలుదేరితే అంత త్వరగా మనం కోయంబత్తూర్లో దిగవచ్చు అనమాట, లేదంటే నైట్ అయిపోద్ది. భుజాలు పడిపోతున్నాయి మామ. ముందర ఒక బ్యాగ్, వెనకాల ఒక బ్యాగు, కింద ఇది అనమాట. చేతుల పనులు నొప్పేస్తున్నాయి, అదే భుజాలు. పక్కనే బస్ స్టాండ్ కాబట్టి సరిపోయింది, లేదంటే ఆటోనో ట్యాక్సీ బుక్ చేసుకునే వాళ్ళం. మా దరిద్రం ఎలాంటిదో మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. చూపిరా ఇక బైక్ది, అదే మన దరిద్రం. అట్లుంటది. ఈవినింగ్ అయితే డిమాండ్ మామ. ఈ కనిపించే బస్సులన్నీ కోయంబత్తూర్ వెళ్తాయి అనమాట. కాకపోతే అన్ని ఫుల్ ఉన్నాయి అసలుకి. ఈ లగేజీలు పెట్టుకొని ఆ బస్సులు ఎక్కామంటే ఇంకా అయిపోయినట్టు మన పని. సరే నాకు ఎక్కతా ఉన్నది ఇట, ఇంకా డోర్లు దిలాది వస్తా ఉన్నారు. దాన్ని పట్టుకొని ఎంతమంది ఒక్కొక్క దగ్గర 15-20 మంది వెళ్తున్నారు. అందరు జోబులు చేతులు పెట్టుకొని ఫోన్లు ఎత్తేస్తారు. నిన్ను చూసి చెప్పుంటారు రా. అట్టగా నిన్ను చూసి ముడి వెళ్ళిపెట్టుకున్నాడు. అప్పుడే వేరే నా బస్సు పోయింది అంటున్నాడు ఆడ. నిజంగా ప్రామిక్ గా. సో ఫైనల్ ఎక్కాము మా బస్ అయితే. ఈ బస్సు కొంచెం రష్ తక్కువ ఉంది అండ్ కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువ ఉంది అనమాట. అది ఎక్స్ప్రెస్ లేకపోతే లోకల్ బస్సు అర్థం కాలేదు. కోయంబత్తూర్ వెళ్ళొద్దా అంటే వెళ్ళొద్దని చెప్పారు. సో చూద్దాం, ఒక 2 hours 2.5 hours ఈజీగా పట్టద్ది. ఫస్ట్ అయితే కోయంబత్తూర్ రీచ్ అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట.
కరెక్ట్ గంట నా మీద పడుతుంది. ఒక 1 hour లో సన్సెట్ అయిపోద్ది నాకు తెలిసి. మా ఇద్దరికి టికెట్ తీసుకోవాలి, అలానే పెద్ద పివిఎన్ లెజర్ ఉంది కదా ఆ పెద్ద బాక్స్ కూడా టికెట్ కొనుక్కోవాలన్నమాట. సో నాకు తెలిసి ఒక పర్సన్ టికెట్ వేస్తారు నాకు తెలిసి, కానీ సీట్ మాత్రం ఆక్యుపేట్ చేయదు, కిందే పెట్టున్నాము, దానికి కూడా ఒక టికెట్ వేస్తారు అనమాట. లేడీస్ కి ఫ్రీ చేసేసి ఇట్లాంటి వాటిల్లో టికెట్ తీసుకుంటారు అనమాట, అదే మ్యాజిక్. సో ఇప్పుడే టికెట్ తీసుకున్నాము, ఒకరికి 83 రూపీస్, ఇద్దరికి కలిపి 166. కింద లగేజ్ చూడండి, ఒక టికెట్ వేస్తారనమాట, సింగిల్ టికెట్ 83 రూపీస్. మనకి లగేజ్ కి పెద్ద తేడా లేదనమాట, మనం సీట్ లో కూర్చున్నాం, అది కింద ఉంది, అది ఒకటే తేడా, కానీ టికెట్ మాత్రం సేమ్. టైం వచ్చి 7:31 మామ. జస్ట్ ఇప్పుడే దిగామన్నమాట కోయంబత్తూరులో. అయ్యో 5:30 గంటలు ఎక్కాం. 2 hours ఈజీగా పట్టింది మామ రావడానికి. సో లాస్ట్ టైం ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళిన దానికంటే చాలా త్వరగా చేసాం అనమాట. ఇప్పుడు ట్యాక్సీ బుక్ చేసుకొని రూమ్కి వెళ్దాం. అదే పక్కనే ఉన్నాడు రా, 1 minute లో వచ్చేస్తాడు. రే డోరా మచ్చికైపోయిందిరా, మంచిగా అయిపోయాడు డోరా. ఏం అలవాట్లేదు చూడ, అసలుకే తాగుతున్నా ఏమన్నట్లే, తోక ఒప్పుతున్నాడు. బిస్కెట్ ఇస్తాను వస్తున్నాడు చూసావు డాడీ, బిస్కెట్ ఇస్తాను వస్తున్నాడు. చూడండి మా అట్లా కాసుకున్నాడు డోరా, వెయిటింగ్ అనమాట బిస్కెట్ కోసం. అవును, సగం దీనికోసం తెచ్చినట్టు మన ఆయన. తిను, పండగ చేసుకో, మళ్ళీ అరవకూడదా. నేను ఈ టైంకి హరి ఇక్కడికి వచ్చి రిటర్న్ అయిపోయాడు మామ సామాన్లు తీసుకొని, మళ్ళీ ఇదే రోజు వచ్చేసాం అనమాట. కానీ ఈ విషయం మా కంపెనీ వాళ్ళకి తెలియదు, మేము ఇంకా ఈ రోడ్లోనే ఆన్ డ్యూటీలో ఉన్నాం అనుకుంటున్నారు పాపం. అంటే రేపు రిటర్న్ అవుతున్నట్టు వాళ్ళకి చెప్తాం అనమాట. కాకపోతే మేము ఈ రోజే వచ్చేసాము, ఈ రోజు వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. రేపంతా రెస్ట్, ఎల్లుండి వీక్ ఆఫ్ అనమాట. 2 days వరుసగా వీక్ ఆఫ్ వచ్చింది అనమాట ఈసారి. సో మా ఇప్పటికే టైం వచ్చి నైట్ 11:30 అయిందనమాట. మన హరిబాబు కూడా పబ్జీలో ఫుల్ బిజీ ఉన్నాడు. సో ఈ వీడియో మాత్రం ఇంత తాపేస్తాను. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకైతే వీడియో. సో రేపటి వీడియోలో మళ్ళీ వెళ్దాం. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం మళ్ళీ. బై.